ఏరువాక పండుగను మంగళగిరి సమీప కాజ గ్రామంలో శుక్రవారం సాయంత్రం సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. కులవర్గ రహితంగా జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజున ఏరువాక జరుపుకోవటం కాజలో ఆనవాయితీగా వస్తుంది. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కాజ ఊరివారు ఆడపడుచులు ఏరువాక ఉత్సవాన్ని తిలకించేందుకు ప్రత్యేకంగా తరలివచ్చారు. ఏరువాక ఉత్సవంతో కాజలో కోలాహల వాతావరణం నెలకొంది. కాజులోని అగస్తేశ్వర స్వామి శివాలయం ఆలయ ప్రాంగణంలో రత్నగర్భ గణపతి ఆలయం విగ్రహం వద్దకు స్థానికులందరూ తరలివచ్చి పూజలు నిర్వహించారు. స్వామివార్లకు మొదట నైవేద్యం పెట్టి ఆ ఉండ్రాళ్ల ప్రసాదాన్ని పెదకాపులు సింహాద్రి వెంకటరామారెడ్డి, కుక్కల కోటేశ్వరరావు, బొమ్ము పిచ్చిరెడ్డి, చెన్నం శ్రీనివాసులు స్వహస్తాలతో భక్తులకు పంపిణీ చేశారు. ఉండ్రాళ్ల ప్రసాదం కోసం భక్తులు పోటీ పడ్డారు. ఇక్కడ విఘ్నేశ్వరుని గుడికి 4 వైపులా ఉన్న 4 స్తంభాలు ధర్మ, అర్ధ, కామ, మోక్షాలకు ప్రతీకలని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. గ్రామ పెద్దలు పెద్దకాపులు ఏరువాక పర్వదినాన ఈ స్తంభాలను అధిరోహించి ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని పంచిపెడతారు. ప్రసాదాలు స్వీకరించిన వారికి బాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ విశ్వాసం. ఏరువాక పౌర్ణమి సందర్భంగా వర్షపు జల్లులు కురవడంతో భక్తులు, రైతులు పులకించారు. విఘ్నేశ్వరుని సన్నిధిలో వృషభ పూజ జరిపి ట్రాక్టర్లు, నాగళ్లు, ఎడ్ల బండ్లు, వ్యవసాయ ఉపకరణాలు, అరకులు కట్టి పసుపు, కుంకుమలు రాసి గుడి వద్దకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏరువాక సాగారన్న చిన్నన్న అంటూ రైతులు ఉత్సాహభరిత వాతావరణంలో లాంఛనంగా దుక్కి దున్నారు. పంటలు బాగా పండాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మొక్కుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కాజ రైతు మారెళ్ల సత్యమారెడ్డి పొంగలి, చక్ర పొంగలి, పులిహోర ప్రసాదాలను భక్తులకు అందజేశారు. నా పేరు సత్యమారెడ్డి అండి. మా ఊళ్ళో మేము చిన్నప్పుడు అనేది కూడా ఏరువాక పౌర్ణమి అంటే మంచి ఘనంగా చేసుకుంటాం సార్. గత 5 సంవత్సరాల నుంచి నేను చక్కెర పొంగల, పులిహోర పెట్టుకుంటూ వస్తున్నాను సార్. 50 కిలోలు పులిహోర, 50 కిలోలు చక్కెర పొంగల్ పెడుతున్నాను. ఇది ఫస్ట్ మాకు వ్యవసాయానికి పునాది అండి. ఈ రోజు నుంచి వ్యవసాయం మొదలుపెట్టి విత్తనాలు కానీ, వరి విత్తనాలు, అన్ని రకాల విత్తనాలు ఈ రోజు నుంచి మేము మొదలు పెట్టుకొని చేసుకుంటాం సార్. ఈ విధంగా గ్రామ పెద్ద కాపులకి అట్లాగే అందరికీ, ప్రజలందరికీ కూడా ఈ ఏరువాక శుభాకాంక్షలు అండి. ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను 50 కిలోల పులిహార, 50 కిలోల చక్కెర పొంగల్ చేస్తున్నాను. స్వామివారికి సమర్పించుకొని ఆయన ఆశీస్సులు పొందుతూ మేము మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నాం. ఏరువాక ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి విఘ్నేశ్వరుని సన్నిధిలో పూజలు నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి ఉత్సవాన్ని తిలకించేందుకు మంగళగిరి, కాజ సమీప గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏరువాక పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలను భక్తులు ఆసక్తిగా తిలకించారు.
90 అడుగుల ఎత్తైన విద్యుత్ లైట్ల ప్రభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కాజలోని కోలాట బృందం, బాలల సంఘం ప్రజా సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాయి. కాజలో ఏరువాక ఉత్సవం చిన్నపాటి తిరునాళ్లను తలపించింది. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం కాజగ్రామ శివాలయం ఆవరణలో జరిగిన సభలో కాజగ్రామ చరిత్ర శాసనాలు అనే గ్రంథావిష్కరణ జరిగింది. ఈ సభకు పుస్తక సంపాదకులు సింహాద్రి వెంకట రామారెడ్డి అధ్యక్షత వహించారు. స్థపతి ఈమని శివనాగిరెడ్డి, మణిమేళ శివశంకర్లు సంయుక్తంగా రచించిన కాజగ్రామ చరిత్ర శాసనాలు గ్రంథాన్ని గుంటూరు జన విజ్ఞాన వేదిక వి లక్ష్మణ్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ మోదుగుల రవికృష్ణ మాట్లాడుతూ, జన్మభూమి కన్న తల్లిని మించినవి ఈ లోకంలో లేవని, కాజగ్రామ చరిత్ర రాబోయే తరాలకు అందించే ఈ ప్రయత్నం ఎంతో గొప్పదని చెప్పారు. కాజగ్రామ మాజీ సర్పంచ్ ఈదా నాగేందర్ రెడ్డి కాజగ్రామానికి చెందిన పాత విషయాలను గుర్తు చేశారు. ఈ సభలో గ్రామ పెదకాపులు పాల్గొన్నారు. గ్రంథ సంపాదకులు స్థానికులు అయిన సింహాద్రి వెంకట రామారెడ్డి మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా ఎన్నో చోట్ల సేకరించిన సమాచారాన్ని శివనాగిరెడ్డి గారు ఒక పుస్తక రూపంగా తెచ్చి ఈ గ్రామానికి అందించిన కృషిని అభినందించారు. కల్లి శివారెడ్డి తమ అభినందనలను సభా నిర్వాహకులకు తెలియజేశారు. గాదే పిచ్చిరెడ్డి వందన సమర్పణ చేశారు.